పటేలో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై వచ్చిన ఆరోపణలపై విచారణకు జనసేన పార్టీ కమిటీని నియమించింది. అరవ శ్రీధర్ పై ప్రసార మాధ్యమాల్లో వచ్చినటువంటి వార్తలు, ఒక మహిళ చేసిన ఆరోపణలపై సమగ్ర విచారణ చేయాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం తీసుకుంది. దీనిపై 3 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో టి శివశంకర్, తంబళ్లపల్లి రమాదేవి, టీసీ వరుణ్ సభ్యులుగా ఉన్నారు. అరవ శ్రీధర్ 7 రోజుల్లోపు కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇక ఆరోపణలపై నిజాలు పరిశీలించి కమిటీ పార్టీకి నివేదిక అందించనుంది. ఆ నివేదికను పరిశీలించి తుది నిర్ణయం తీసుకునే వరకు అరవ శ్రీధర్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గం స్పష్టం చేసింది. ఇక అయితే తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఏడాదిన్నరగా తనను బెదిరిస్తూ అఘాయిత్యానికి పాల్పడ్డారని ఓ మహిళా ఉద్యోగి ఆరోపించింది. ఈ ఏడాదిన్నరలో తనను 5 సార్లు గర్భవతిని చేశాడని, అబార్షన్ కూడా చేయించారని పేర్కొనింది. అంతేకాకుండా నా భర్తకు విడాకులు ఇవ్వమని వేధిస్తున్నాడని ఆమె ఆరోపించింది. తనను పెళ్లి చేసుకుంటానని బలవంతం చేయడమే కాకుండా అందుకు ఒప్పుకోకపోతే నా భర్తకు ఫోన్ చేసి బెదిరించాడని బాధితురాలు వాపోయింది. ఏదైతే నేను ఈ వీడియో అందరికీ నమస్కారం. నేను అరవ శ్రీధర్ రైల్వే కోడ జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాను. ఈరోజు మార్నింగ్ నుంచి ఏదైతే నా మీద తప్పుడు ప్రచారం, అదేవిధంగా తప్పుడు ఫేక్ డీప్ వీడియోలు ప్రచారం చేస్తున్నారో దానికి నేను సూటిగా వాళ్ళనే క్వశ్చన్ అడుగుతున్నాను. నేను 2021 నుంచి సర్పంచ్గా 3 years కంటిన్యూగా సర్పంచ్గా పనిచేశాను. సర్పంచ్గా పనిచేసేటప్పుడు నా విలేజ్లో కావచ్చు, లేకపోతే పక్క పంచాయతీలు కావచ్చు, మండలంలో కావచ్చు, ఏ రోజైనా శ్రీధర్ ఇలాంటి తప్పులు చేస్తాడు, శ్రీధర్ పలానా తప్పులు చేస్తాడు, తప్పుడు వ్యక్తి అని నిరూపించండి. అదేవిధంగా ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ గౌరవ ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ సార్ దగ్గర ఆయన అడుగుజాల్లో నడుస్తూ ఆయన పనితీరుపై దృష్టి పెట్టి ఆయన ఎట్లయితే ప్రజలకు సేవ చేస్తున్నాడో అంతటికన్నా కొంచెం ఆయన దాంట్లో 1% ప్రజలకు సేవ చేస్తూ నా రైల్వే కోడ్ నియోజకవర్గంలో నేను పని చేస్తుంటే నాపైనే ఈ విధంగా దుష్ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైతే నేను ఈ వీడియోస్ ఫేక్ డీప్ వీడియోస్ మార్నింగ్ నుంచి ఫేక్ అని చెప్తున్నారో దానికి నేను సూటిగా మరొకసారి వాళ్ళని అడుగుతున్నాను. ఈ 1.5 year నుంచి నేను చేశాను అంటున్నారు కదా, నేను లాస్ట్ 6 months నుంచి నన్ను ఇట్లే హరాస్మెంట్ చేస్తా ఉంటే మా అమ్మ వెళ్ళి పోయి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. కావున దానికి కూడా మళ్ళీ కూడా నేను దీని వెనక ఎవరున్నారు, ఎవరైతే